సమన్వయం చేసేది ఒక ఎన్డీఏ కూటమి. దూరదృష్టి ఉన్న ఒక విజనరీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇందాక చెప్పినట్టు మన నియోజకవర్గానికి 24.55 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎక్కువగా చింతలపూడి మండలానికి వచ్చింది. చింతలపూడి మండలానికి 8.10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం రైతులు 12,383 రైతులకి 8.10 ఇవ్వడం జరిగింది. మరి 8.10 దీంట్లో ఎస్సీ రైతులు 4,210 ఉన్నారు. ఎస్టీ రైతులు 619 ఉన్నారు. బీసీ రైతులు 4,829 ఉన్నారు. ఓసీ రైతులు 2,724 రైతులు ఉన్నారు. అలాగే రెండో స్థానంలో లింగపాలెం మండలం ఉంది. లింగపాలెం మండలం సంబంధించి మొత్తం రైతులు 8,244 మంది ఉన్నారు. వచ్చిన డబ్బులు 5.60 కోట్ల రూపాయలు. మరి లింగపాలెం మండలం చూస్తే ఎస్సీ రైతులు 2,803, ఎస్టీ రైతులు 412, బీసీ రైతులు 3,215, ఓసీ రైతులు 1,814 రైతులకి మరి 5.60 కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది. మరి మూడో స్థానంలో జంగారెడ్డిగూడెం ఉంది. ఇక్కడ మొత్తం రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభావలో 8,182 మంది అయితే 5.46 కోట్ల రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎస్సీ రైతులకి మొత్తం 2,782 మంది ఉన్నారు. ఎస్టీ రైతులు 409, అలాగే బీసీ రైతులు 3,191 ఉన్నారు. అలాగే ఓసీ రైతులు 1,800 ఉన్నారు. మరి కామర్కోట చూస్తే మొత్తం 8,009 మంది రైతులకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ రాబోతుంది. దీంట్లో డబ్బుల పరంగా చూస్తే 5.38 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది త్వరలో. ఎస్సీ రైతులు 2,723, ఎస్టీ రైతులు 400, బీసీ రైతులు 3,124, ఓసీ రైతులు 1,762 మంది రైతులు. అంటే ఈ యొక్క 24.55 కోట్ల రూపాయలు చూస్తే మీరు మొత్తం ఎస్సీ రైతులకి కలిపి చూస్తే 12,518 రైతులకి మరి ఎస్సీ రైతులకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పడబోతూ ఉంది. అలాగే ఎస్టీ రైతులు చూస్తే మొత్తం నియోజకవర్గంలో 1,841 రైతులకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ రాబోతూ ఉంది. బీసీ రైతులు 14,359, అలాగే ఓసీ రైతులు 8,100. ఇది సమన్యాయం అంటే, ఇది రాజకీయం కాదు. ఇంతమంది ఎస్సీ రైతులకి, ఇంతమంది ఎస్టీ రైతులకి, ఇంతమంది బీసీ రైతులకి, ఇంతమంది ఓసీ రైతులకి అందరికి కూడా మరి సమన్వయం చేసే ప్రభుత్వం యొక్క ఎన్డీఏ కూటమి. మరి ఈ విషయంలో మరి ఇంత సమన్వయం చేస్తున్న యొక్క మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వం, సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళు అనేది ఎప్పుడు కూడా నమ్మి ముందుకెళ్ళే సిద్ధాంతం ఉన్న ప్రభుత్వం. ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని ఇటు ముందుకు నడుపుతున్నటువంటి మరి డిపార్ట్మెంట్లో ఉన్న అఫీషియల్స్కి, అసోసియేట్స్కి, అట్లాగే మరి కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి మనందరం కూడా ఒకసారి చప్పట్లతోటి వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.